గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మళ్ళీ చాలామంది అడిగినటువంటి క్వశ్చన్, సార్ నోట్ మేకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, పుస్తకాల నుంచి నోట్ మేకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, అసలు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలా లేకపోతే నేను ఆ బుక్స్ ఫాలో అయితే సరిపోతుందా, సో నోట్ మేకింగ్ వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా లేదా సార్ అని చెప్పి చాలామంది మాకు బిగినర్స్ అడగడం అనేది జరిగింది. సో నేను చెప్పేటటువంటిది ఏంటి అంటే, నోట్ మేకింగ్ ఈజ్ వెరీ 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 నెససరీ. నోట్ మేకింగ్ నెససరీ సారా అంటే అబ్సల్యూట్లీ ఎస్ అని నేను చెప్తాను. తప్పకుండా నోట్స్ అనే ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ తమ నోట్స్ ఏదైతే ఉంటుందో నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. ఎందుకు సార్? యువర్ నోట్స్ ఈజ్ యువర్ సక్సెస్. గుర్తుపెట్టుకోండి, మీ నోట్సే మీ సక్సెస్ని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎంత మంచి నోట్స్ మీరు తయారు చేసుకుంటే మీరు అంత త్వరగా సక్సెస్కి దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్? బికాస్ చాలామంది చెప్పుంటారు యూపీఎస్సీ ఈజ్ ఎన్ ఓషన్, సివిల్ సార్ ఓషన్ అమ్మా, సో చాలా ఎంత ఎక్కువ చదవాలంటే అంత ఎక్కువ చదవాలి అని చెప్తారు. నిజంగా సివిల్ సర్వీసెస్ సిలబస్ అనేది ఓషన్లానే ఉంటుంది. చాలా ఎక్కువ చదవాలి, చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. అయితే వాటన్నింటినీ మరి గుర్తుపెట్టుకుంటాము. ఒక్కసారి చదివితే మొత్తం ఇంత కాంప్లికేటెడ్ టర్మ్స్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటామా? ఈ ఓషన్ ఒకేసారి ఈదగలమా అంటే ఈదలేమనే చెప్పాలి. సో ఇప్పుడు చదివేస్తారు, మీకు వచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ ముందు వెన్ యూ రైట్ ఏమైనా టెస్ట్ సిరీస్ కానీ ఏమైనా రాశారనుకోండి, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కానీ మీరు చదివినట్టే ఉంటుంది కానీ తట్టదు. దానికోసం మీరు చేయాల్సినటువంటిది ఏంటి? రివిజన్. సో రివిజన్ అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడైనా విన్నారా? ప్రిలిమ్స్ అటెంప్ట్ ఇచ్చే ముందు లక్ష్మీకాంత్ 5 రివిజన్స్ అనేవి అవ్వాలని చెప్పి, మన తాలూకా హిస్టరీ ఏదైతే ఉంటుందో హిస్టరీ మినిమం 3 రివిజన్స్ అవ్వాలని చెప్పి, ఎకానమీ అనేది 3 రివిజన్స్ అవ్వాలని చెప్పి, జాగ్రఫీ ఏదైతే ఉంటుందో జాగ్రఫీ 3 రివిజన్స్ అవ్వాలని చెప్పి, కరెంట్ అఫైర్స్ని కూడా రివైజ్ చేయాలని చెప్పి ఎప్పుడైనా విన్నారా? ఎందుకు? రివిజన్ చేయకపోతే మనం మర్చిపోతూ ఉంటాం, ఈజీగా మర్చిపోతాం. సో మన మైండ్లోకి డైజెస్ట్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని చూస్తూ ఉండాలి. సో చాలామంది నాకు అడుగుతూ ఉంటారు, ఏమని అడుగుతూ ఉంటారు, సార్ మీరు అంత కరెంట్ అఫైర్స్ చెప్తారు కదా, అంతా ఎలా గుర్తుపెట్టుకుంటారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేసిందంతా ఎప్పుడు అడిగినా చెప్తూ ఉంటారు, ఎలా గుర్తుపెట్టుకుంటారు అని. ఏం లేదు, నేను ఇప్పుడు ఏం చేస్తాను, ప్రతిరోజు హిందూ అనాలిసిస్ చేయడానికి హిందూ చదువుతాను. సో మీరు ఎలా అయితే హిందూ అనాలిసిస్లో కుస్తీలు పడతారో నేను ఒక 2 గంటలో 2.5 గంటలో 3 గంటలో కుస్తీ పడతాను మీకు చెప్పడానికి. దాంతోపాటు మనకి ఈనాడు పేపర్ ఏదైతే ఉంటుందో ఈనాడు పేపర్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ లాంటివి కనిపిస్తే చదువుతూ ఉంటాను. సో నాకు ద హిందూలో రివిజన్ అయినవి ఈనాడులో కూడా నేను రోజు చూస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మన యూట్యూబ్లో కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, సో ఎవరైనా వీళ్ళు పెడతా ఉంటారు కదా, వాటిని కూడా వాచ్ చేస్తూ ఉంటాను. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చూస్తూ ఉన్నప్పుడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ నాకు వస్తున్నప్పుడు ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా అసిమిలేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. మోర్ ఓవర్ ఐ ఎంజాయ్ దిస్ రివిజన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, ఈ పదే చూడడం ఏదైతే ఉంటుందో అది ఎంజాయ్ చేస్తాను. ఎప్పుడైనా మీరు గమనించండి, కొత్తది నేర్చుకోవడం ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది కానీ మనకు ఆల్రెడీ వచ్చింది చదువుకోవడం ఎప్పుడూ ఇబ్బంది పెట్టదు, హాయిగా ఉంటుంది. సో యూ షుడ్ ఎంజాయ్ దిస్ రివిజన్ ప్రాసెస్. సో ఒక్కసారి ఏదైతే చదువుతామో అది 10 సార్లు రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. సో మీకు ఆటోమేటిక్గా మీ మైండ్లో ఉండిపోతుంది. అర్థమైందా? సో రివిజన్ చేయాలంటే నోట్ మేకింగ్ అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకు సార్, నేను లక్ష్మీకాంత్ చదువుకున్నాను, లక్ష్మీకాంత్ టెక్స్ట్ బుక్ నేను రివిజన్ చేయలేనా అంటే చేయలేరు, మీ మొరాల్ అనేది చచ్చిపోతుంది. సో రివిజన్ ముందు పుస్తకం తీసేటప్పుడు అంత పెద్ద పుస్తకాన్ని ఒకేసారి చూసేటప్పుడు ఇంత చదవాలా అనిపిస్తుంది. కానీ అదే లక్ష్మీకాంత్ బుక్ని మీరు ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో క్వశ్చన్స్ అడిగేటట్టు ఎలా రాసుకోవాలో కూడా చెప్తాను, కంగారు పడద్దు. నోట్ మేకింగ్ ఏదైతే ఉంటుందో నోట్ మేకింగ్ చేసుకున్నారనుకోండి సింపుల్ టర్మ్స్లో ఈజీగా. సో ఒక్కసారి టక సరిగ్గా 3 రోజుల్లో లక్ష్మీకాంత్ రివిజన్ కంప్లీట్ అయిపోయేటట్టు, ఒక రివిజన్ కంప్లీట్ అయ్యేటట్టు మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. లేదు సార్, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నేను హైలైట్ చేసి పెట్టుకుంటాను. హైలైట్ చేసుకోవచ్చు, ఇది కూడా మంచి రీజనే కదా, ఓన్లీ హైలైట్ చేసినవే రివిజన్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, హైలైట్ చేసినప్పటికీ ఆ పుస్తకాన్ని చూసిన ప్రతిసారి భయం వేస్తుంది. అదే మీరు ఒక జస్ట్ లక్ష్మీకాంత్ బుక్ అంతా కలిపి 50 పేజీలు నోట్స్ తయారు చేసుకున్నారనుకోండి, 50 పేజీల బుక్ మీకు ఈజీగా ఇంతే కదా త్వరగా కంప్లీట్ చేద్దాం అనిపిస్తుంది. బట్ లక్ష్మీకాంత్ మాత్రం దానివల్ల మొత్తం పుస్తకం చదవాలంటే, లేకపోతే పూనం దలాల్ దాహియా చదవాలన్నా, లేకపోతే మీరు ఇంకే బుక్ చదవాలన్నా, రమేష్ సింగ్ చదువుకోవాలన్నా, ఈవెన్ హైలైట్ చేసినప్పటికీ మీకు ఇదేదైతే ఉంటుందో ఆ పుష్ అనేది రాదు, ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ అయితే. అదే మీ ఓన్ నోట్స్ అందంగా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చక్కగా మీరు రివిజన్ అనేది ఈజీగా చేయగలుగుతారు. ఇది గుర్తుపెట్టుకోండి.
ఓకేనా? నేను నోట్ మేకింగ్ ఎలా చేయాలో చెప్తాను, దాంతోపాటు నేను తయారు చేసిన నోట్స్, సాయిరామ్ సార్ నోట్స్ కూడా డీటెయిల్డ్గా చూపిస్తాను. చూపిస్తే మీకు ఇలా నోట్స్ తయారు చేసుకోవాలన్నమాట అని తెలుస్తుంది. ఓకేనా? చూడండి. చాలామంది నాకు ఇంకొక ప్రశ్న అడుగుతారు, ఓన్ నోట్సా సార్, బారోడ్ నోట్సా? ఇది చాలామంది అడుగుతారు. అంటే నేను ఓన్గా నా చేతులతో తయారు చేసుకోవాలా, లేకపోతే ఎవరైనా నోట్స్ ఇస్తే దాన్ని నేను రివిజన్ చేసుకొని చదువుకోవడం అవ్వదా అని అడుగుతారు. నేనేం చెప్తాను అంటే ఎనీథింగ్ పర్లేదు. కానీ మనుషులకు ఉండనటువంటిది ఏంటి అంటే ఫెయిత్ అనేది ఉండదు, ట్రస్ట్ అనేది ఉండదు. మనం మన నోట్స్ని ఎక్కువ నమ్ముతాం కానీ వేరే వాళ్ళ నోట్స్ని ఎక్కువగా నమ్మడానికి ఇష్టపెట్టుకోం, అంతే కదా? సో దే కంప్లీట్ మొత్తం మనం చేసినట్టే వాళ్ళు చేసినప్పటికీ ఏదైనా పాయింట్ మిస్ చేయొచ్చేమో, అదే ఎగ్జామ్లో నాకు రావచ్చేమో, వస్తే ఇబ్బంది పడతాను కదా అనుకుంటాం. ఒకవేళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉందనుకోండి, మీరు మీ ఓన్ నోట్స్ తయారు చేసుకోండి. లేకపోతే ఒక ఎక్స్పర్ట్స్ చేసినటువంటి నోట్స్, ఇప్పుడు నేను ఉంటాను, నేను మా స్టూడెంట్స్ అందరికీ నా నోట్స్ అనేది ఇస్తాను. సో వాళ్ళు నా మీద కంప్లీట్గా ట్రస్ట్ పెడితే తప్ప వాళ్ళ నోట్స్ ప్రిపేర్ అవ్వలేరు ఎఫెక్టివ్గా. వాళ్ళకంటూ వాళ్ళ ఓన్ నోట్స్, నాకు తెలిసినంత వరకు ఓన్ నోట్స్ తయారు చేసుకోవడం చాలా మంచిదమ్మా. మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, మీరే రాస్తారు కాబట్టి రివిజన్ చేసేటప్పుడు కూడా ఆ రోజు ఇలా రాశాను కదా, ఆ రోజు ఇక్కడ కొట్టివేశాను కదా, ఆ రోజు దీన్ని కరెక్ట్ చేశాను కదా అని గుర్తుంటుంది. అది కూడా మెమరీలో మీకు ఒక సైకిల్లా పనిచేస్తుంది, ఒక ఎక్సర్సైజ్లా పనిచేస్తుంది. బారోడ్ నోట్స్ కూడా ఏం తప్పులేదు, బారోడ్ నోట్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు. బట్ అంటిల్ ఆర్ అన్లెస్ యూ షుడ్ హ్యావ్ ట్రస్ట్ ఆన్ దెమ్, మీరు వాళ్ళ మీద నమ్మకం పెట్టాలి. లేకపోతే వీళ్ళు రాసున్నారా లేదా అనిపించేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఎనీథింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. సో మీరు ఒకవేళ వర్కింగ్ చేస్తూ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు అంటే బారోడ్ నోట్స్ కోసం ప్రయత్నాలు అనేవి చేయండి. ఒకవేళ నేను స్టూడెంట్ ఇప్పుడే అయింది, యూపీఎస్సీ మీద కూర్చుంటున్నాను, లేకపోతే నేను చదువుకుంటున్నాను, డిగ్రీ చదువుతున్నాను సార్, డిగ్రీ చదువుతూ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను అంటే మీరు ఏం చేస్తారు, ఓన్ నోట్స్ అనేది తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. వర్కింగ్ అయితే ఎక్స్పర్ట్స్ నోట్స్ ఏదైతే ఉంటుందో, ఇన్స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేసే నోట్స్ కానీ, లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళ నోట్స్ కానీ వాడడానికి ప్రయత్నించండి. ఓకేనా? రైట్. ఇంకొంతమంది నాకు ఇంకో క్వశ్చన్ అడిగారు, సార్ సెపరేట్ నోట్స్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సెపరేట్ నోట్స్ అనేది ఇది చేయాలా అని అడిగారు. నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తుంది ఏంటి అంటే ఎస్ అమ్మ. సో రెండింటికి సెపరేట్ నోట్స్ అనేది తప్పకుండా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చదువుకోవడం మాత్రం ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లోనే ఉండాలి. బట్ నోట్ మేకింగ్ అనేది ప్రిలిమ్స్కి వేరేగా, మెయిన్స్కి వేరేగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రిలిమ్స్ నోట్స్ వీలైనంత షార్ట్గా ఉండాలి. ఎంత టైనీ నోట్స్ మీరు మెయింటైన్ చేస్తే అంత మంచిది. అర్థమైందా? ఎందుకు అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రిలిమ్స్ దాటిన తర్వాతే మనకి మెయిన్స్ రాయడానికి మనకి ఎలిజిబుల్ అవుతాం. సో ప్రిలిమ్స్కి మంచి నోట్స్ అనేది ఉండడం చాలా చాలా అవసరం. అర్థమైందా? సో ప్రిలిమ్స్ ఎప్పుడైనా ఒక సింపుల్ నోట్స్, ఒక తక్కువ పేజెస్లో నోట్స్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మెయిన్స్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, చాలామంది ఒక నోట్స్ అంటే ఒక ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉందో ఎనాలిసిస్ పార్ట్ అంతా రాసేస్తారు. బట్ నేనేం చెప్తాను అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో రాసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు లేకపోతే సిలబస్ చూడండి, సిలబస్ మీద ఉన్నటువంటి ఈచ్ టాపిక్ ఏదైతే ఉంటుందో, మొన్న నేను హిస్టరీ దానిలో కూడా చెప్పాను సిలబస్ అనాలిసిస్ చేసేటప్పుడు, ఈచ్ టాపిక్కి క్వశ్చన్ అనేది ఎలా రావచ్చు. సపోజ్ మీకు మీరుగా క్వశ్చన్ తయారు చేసుకోండి, ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎల్యూసిడేట్ ఆర్ డిస్క్రైబ్ ద సోషల్ కండిషన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని మీకు మీరుగానే తయారు చేసుకోండి. దీనికి బెటర్ ఆన్సర్ ఏదో సెర్చ్ చేయండి, ఆ బెటర్ ఆన్సర్ని మీరు చక్కగా నోట్స్లో తయారు చేసుకోండి. సో వెన్ యూ కమ్ అక్రాస్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు వెంటనే మీ నోట్స్లో ఉన్న పాయింట్స్ స్ట్రైక్ అవుతాయి. అర్థమైందా? ఇంకొక చిన్న ఇది చెప్పనా, మీరు ఏం చేస్తారంటే, సో మీకు చాలా దగ్గరలో టాపర్స్ యొక్క ఈ ఈ ఈ తాలూకా ఇవేవైతే ఉంటాయో, ఐ మీన్ వాళ్ళు రాసినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో ఆన్సర్స్ అనేవి దొరకడం అనేది జరుగుతుంది. సో టాపర్స్ దే యూజ్ సమ్ క్రియేటివ్ మీన్స్, వాళ్ళు ఊరికే టాపర్స్ అయిపోరు కదా, క్రియేటివ్ ఇదేదైతే ఉంటుందో అది వాడుతూ ఉంటారు. ట్రై టు రెప్లికేట్ దోస్ డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు వాడినటువంటి డయాగ్రామ్స్ కానీ, అర్థమైందా, దాంతోపాటు వాళ్ళు వాడినటువంటి సమ్ సెంటెన్స్ ఫార్మేషన్ కానీ, లేకపోతే సమ్ వర్డ్స్ కానీ, ఇలాంటివి వాడడానికి ప్రయత్నించండి. బికాజ్ ఏం పర్లేదు, కాపీ కొడుతున్నామని చెప్పి అస్సలు అనుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. గెలవాలంటే ఏదైనా చెయ్యొచ్చు, అందులో తప్పసలేమీ లేదు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో టాపర్స్ తాలూకా నోట్స్లు అని వాళ్ళు రాసినటువంటి ఆన్సర్ షీట్స్ అనేవి మీకు ఆల్రెడీ కనిపిస్తాయి చాలా దగ్గరలో, మీకు టెలిగ్రామ్ దీనిలో కానీ మీకు ఆల్రెడీ ఉంటాయి. ఒక టాపర్స్ నోట్స్ అని గూగుల్లో కొడితే మీకు కనిపిస్తాయి. ట్రై టు డౌన్లోడ్ దెమ్ అండ్ ట్రై టు సీ హౌ దే ఆర్
రైటింగ్ దోస్ ఆన్సర్స్. సో ఆ విధంగా మీ తాలూకు నోట్స్ అనేది తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. సో నోట్స్లో ఉన్నది ఎగ్జాక్ట్గా రిప్లికేట్ చేయడం అనేది ఈజియెస్ట్ ప్రాసెస్. అర్థమైందా? మీరు అక్కడికక్కడ క్రియేటివ్ అవ్వడం కంటే. సో ఈ విధంగా ప్రిలిమ్స్కి ఒకటి, మెయిన్స్కి ఒకటి 2 నోట్స్ అనేది తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. రైట్, ఇదొక క్వశ్చన్. డూ ఐ నీడ్ టు డెడికేట్ ఏ నోట్బుక్ ఫర్ ఎనీ నోట్స్? చాలామంది నాకు అడిగినటువంటి క్వశ్చన్. బుక్ ఈజ్ నో, నోట్బుక్ అనేది వాడకూడదు. A4 షీట్స్ పేపర్ అనేది కొనుక్కోండి. A4 పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే మీ నోట్ మేకింగ్ అనేది తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు సార్ A4 పేపర్స్? నోట్బుక్ అయితే ఏం చేస్తాం, 1వ పేజు, 2వ పేజు, 3వ పేజు ప్రీ హిస్టరీకి రాశారనుకోండి, వెంటనే 4వ పేజు, 5వ పేజు, 6వ పేజు దేని రాస్తాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రాశారనుకోండి. సో 7వ పేజు, 8వ పేజు, 9వ పేజు మీరు జైనిజం రాశారనుకోండి. సపోజ్ ఇండస్ వ్యాలీలో మీరు ఏదైనా టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు మీకు కొత్త పాయింట్ అనేది కనిపించింది. అది మీరు ఎక్కడ యాడ్ చేయాలి, దీని తర్వాత యాడ్ చేయాలి. అర్థమైందా? మీకు అప్పుడు ప్లేస్ అనేది దొరకదు. సో అప్పుడు ఇట్ విల్ బి ఏ కేఓస్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, సో సెపరేట్ నోట్బుక్ అనేది పెట్టుకోవడం కంటే A4 పేపర్స్ అనేవి కొనుక్కోండి చక్కగా. సో A4 పేపర్స్లో మీ నోట్ మేకింగ్ అనేది తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థమైందా? మీరు ఎక్స్ట్రా పాయింట్స్ ఏవైతే ఉంటాయో వేరే పేజ్లో యాడ్ చేసి మీరు పెట్టుకోవచ్చు. సపోజ్ కరెంట్ అఫైర్సే నోట్ మేకింగ్ అనేది చేసుకుంటున్నారు అనుకోండి. కరెంట్ అఫైర్స్ నోట్ మేకింగ్లో ఏం చేయాలి, మామూలుగా మనకి ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ గురించి తయారు చేసుకుంటున్నారు అనుకోండి. ఇండియా చైనా స్టాండ్ ఆఫ్ అనేది మొదలైంది కదా, దాని తర్వాత ఏదో ఒక డెవలప్మెంట్ అనేది జరిగి ఉంటుంది. ఏంటది, పాంగాంగ్ సో లేక్ ఏదైతే ఉంటుందో పాంగాంగ్ సో లేక్ దగ్గర డిసెంగేజ్మెంట్ అనేది జరిగింది. అది మీరు యాడ్ చేయాలి. గుర్తుండదు కదా, అది కూడా రివిజన్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్ కూడా రివిజన్ చేయాలి కదా. సో అది ఆ నోట్స్ అంతా ఒక పేపర్ మీద తయారు చేసుకొని ఆ పేపర్ అనేది అటాచ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా బాగా చేసుకోవాలి అనుకుంటే ట్రై టు యూస్ డిజిటల్ నోట్స్. డిజిటల్ నోట్స్ ఏదైతే ఉంటుందో డిజిటల్ నోట్స్ వాడడానికి కూడా ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఈ కష్టాలు అనేవి ఎక్కువగా ఉండవు. అర్థమైందా? దిస్ ఈజ్ డిజిటల్ నోట్స్ నేను వాడడానికి ప్రయత్నిస్తాను. కాకపోతే మీరు ఫిజికల్ పేపర్లో చదువుకోవాలంటే డిజిటల్ నోట్స్ మీరు ఏం చేస్తారు, మీరు వీలైతే ఇది కూడా చేయడానికి ప్రయత్నించండి. ఐ మీన్ ప్రింట్అవుట్ తీసుకొని ఫిజికల్ పేపర్లో కూడా మీరు చదువుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. హౌ లాంగ్ మై నోట్స్ షుడ్ బి సార్? నోట్స్ అనేది ఎంతవరకు నేను ఫ్రేమ్ చేసుకోవాలి? ఈ ప్రశ్నకి సరైనటువంటి ఆన్సర్ ఉండదు. కానీ ఫర్ బెటర్ రివిజన్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలంటే మీరు చేయాల్సింది నేను చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. రివిజన్ ఎఫెక్టివ్గా జరగాలి అంటే మీ నోట్స్ చాలా క్రిస్ప్గా ఉండాలి, చాలా చిన్నదిగా ఉండాలి. సో ఈ చాప్టర్, ప్రతి ఒక్క చాప్టర్ నాట్ మోర్ దెన్ 2 పేజెస్, 2 పేజెస్ కంటే ఎక్కువ తయారు చేసుకోవద్దు. ప్రీ హిస్టరీకి ఓన్లీ 2 పేజెస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ నోట్స్ అనేది మీకు మాత్రం అర్థమైతే చాలు సరిపోతుంది. వేరే వాళ్ళకి మీ జూనియర్స్కి కానీ గట్రా ఇవ్వక్కర్లేదు. అర్థమైందా? ఇప్పుడు నేను అనుకోండి, నేనేం చేస్తాను, నేను నోట్స్ నాకు కాదు కదా, నోట్స్ నేను తయారు చేస్తే నా స్టూడెంట్స్ కోసం తయారు చేస్తాను. సో నేను కొద్దిగా డిస్క్రైబ్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు మాత్రం అర్థమైతే సరిపోదు కదా, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. సో మీరు తయారు చేసుకున్న నోట్స్ మాత్రం మీకు మాత్రం అర్థమైతే సరిపోతుంది. సో మీరు ఏం చేయాలి, ఒక్కొక్క చాప్టర్ 2 పేజెస్ కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రీ హిస్టరీ 2 పేజెస్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాట్ మోర్ దెన్ 2 పేజెస్. మీరు వీలైనంత షార్ట్ కట్లో తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. సింపుల్. ఐవీసీ అంటే ఏం చేస్తాం, మామూలుగా టైం పీరియడ్ అని ఫుల్గా రాస్తాం కదా, టైం పీరియడ్ అని రాసి ఏం చేస్తాం, 2750 బీసీ నుంచి 1500 బీసీ అని పెడతాం కదా, బిఫోర్ క్రైస్ట్ అని. సో ఇలా కాకుండా టైం పీరియడ్ తీసేయండి, ఇదొక్కటే పెట్టండి. ఇదొక్కటే పెడితే మీకు ఏమవుతుంది, మీకు అది ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఓకే, ఇండస్ వ్యాలీ, ఎందుకంటే మీరు ఆల్రెడీ చదువుకున్న తర్వాత కదా నోట్ మేకింగ్ చేసుకుంటున్నారు. సో ఇంత నుంచి ఇంతవరకు ఉందన్నమాట అని తెలుస్తుంది. ఫస్ట్ సైట్ హరప్ప, సింపుల్గా హరప్ప అని పెట్టేయాలి ఇలాగా. అర్థమైందా? సో ఇలా పెట్టడానికి ప్రయత్నించండి. కాంటెంపరీ సివిలైజేషన్స్, నేను ఇండస్ వ్యాలీ కాంటెంపరీ సివిలైజేషన్స్ చెప్పేటప్పుడు నేను ఒక కోడ్ చెప్పాను. ఏం చెప్పాను, మెక్ అని చెప్పాను. సో మెక్ అని చెప్పిన తర్వాత మీరు దీన్ని విడదీయక్కర్లా. మెసపటోమియన్, ఈజిప్షియన్, చైనీస్ అండ్ హరప్పన్ సివిలైజేషన్, 4 సివిలైజేషన్స్ ఉండేవని చెప్పాను కదా. సో దీన్ని మరి మీరు డిస్క్రైబ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మీ మైండ్లో ఆల్రెడీ ఉంటుంది. ఇలా చిన్న నోట్స్ అనేది తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. రివిజన్ అనేది ఎఫెక్టివ్గా జరగడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సరే సార్, మన నోట్ మేకింగ్ ఎఫెక్టివ్గా ఎలా చేసుకోవాలి? ఎఫెక్టివ్ నోట్స్ అనేది తయారు చేసుకోవాలంటే ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తాడో అలా మీరు ఆలోచించాలి. పుస్తకం ఒక పక్కన పెట్టుకుంటాం, మీ నోట్స్ అనేది ఒక పక్కన పెట్టుకుంటాం, పెన్ పట్టుకొని కూర్చుంటాం. సో నోట్ మేకింగ్ అనేది ఎలా చేయాలి, ఎగ్జామినర్ ఈ క్వశ్చన్ నాకు అడగొచ్చా లేదా, మొదట మీరు ప్రశ్న వేసుకోండి.
సో ప్రశ్న వేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. సో అడగొచ్చు, దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ దట్ దిస్ క్వశ్చన్ అనేది రావచ్చు. నాట్ ఓన్లీ ప్రిలిమ్స్ గురించి అనట్లేదు, మెయిన్స్లో రావచ్చా, లేకపోతే ఇంటర్వ్యూలో అయినా ఈ క్వశ్చన్ అడగొచ్చా, ఆ విధంగా ఆలోచించుకొని మీ జడ్జిమెంట్తో ముందుకు వెళ్ళడం అనేది నేర్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది నోట్ మేకింగ్లో చేసేటటువంటి తప్పు ఏంటంటే వాట్ ఎవర్ ఈజ్ దేర్ ఇన్ టెక్స్ట్ బుక్లో ఏదైతే కనిపిస్తుందో, మీ పాఠ్య పుస్తకంలో ఏదైతే కనిపిస్తుందో అది ఎగ్జాక్ట్గా దించేస్తారు జిరాక్స్, అసలు కొద్దిగా కూడా మార్చరు. అది చాలా 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 తప్పమ్మ, అర్థమైందా? సో ఇప్పుడు టెక్స్ట్ బుక్లో సపోజ్ 5 పేజీలు ఉన్నాయనుకోండి, మీ తాలూకా నోట్స్ 1 పేజ్ మాత్రమే రావాలి. ఈ రేషియోలు ఇంత ఇంత క్రిస్ప్గా తయారు చేసుకోవడం నేర్చుకోండి. మీరు ఎవ్వరికి ఇవ్వట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, మీకు మాత్రం అర్థమైతే చాలు, మీకు మాత్రం అర్థమయ్యేటట్టు చాప్టర్ నాట్ మోర్ దెన్ 2 పేజెస్ అలా వచ్చేటట్టు నోట్స్ తయారు చేసుకుంటే మీకు రివిజన్కి దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకొక ప్రశ్న ఉంటుంది, సార్ డిఫరెంట్ మనకి స్టాండర్డ్ బుక్స్ చెప్తారు కదా, అన్నిటి నుంచి వేరువేరుగా నోట్స్ తయారు చేసుకోవాలా, కలిపి తయారు చేసుకోవాలా? డిఫరెంట్గా తయారు చేసుకోండి. ఎన్సీఆర్టీ ఏదైతే ఉంటుందో, ఎన్సీఆర్టీ మీరు చదువుతారు, ఎన్సీఆర్టీ చదివిన తర్వాత ఎన్సీఆర్టీస్ కంటూ ఒక నోట్స్ అనేది తయారు చేసుకోండి హిస్టరీకి. దాంతోపాటు మీరు పూనం దళాల్ దాహియా కానీ ఆర్ఎస్ శర్మ చదివారనుకోండి, ఆర్ఎస్ శర్మ కంటూ ఒక సెపరేట్ నోట్స్ అనేది తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఎగ్జామ్ ముందు ఇవి 2 కంప్లీట్ అయిపోతే మీకు నమ్మకం ఉంటుంది, ఈ 2 కంప్లీట్ అయిపోతే నాకు ప్రిలిమ్స్ అంతా సెట్ అయిపోతుంది, అర్థమైందా? సో మెయిన్స్కి మాత్రం ఏం చేయాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లో తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ ఫ్రేమ్ ఏ పాసిబుల్ క్వశ్చన్ అండ్ దానికి ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ అనేది ఇది చేయండి, ఓకేనా? ఆన్సర్కి నోట్ మేకింగ్ అనేది తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి బై యూజింగ్ దీస్ రిఫరెన్స్ బుక్స్, లేకపోతే బై యూజింగ్ ఆన్లైన్ రిసోర్సెస్, అర్థమైందా? ఈ విధంగా చక్కగా నోట్స్ అనేది మీరు తయారు చేసుకోవాలి. చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నోట్స్ ఈజ్ యువర్ సక్సెస్. ఎవ్వరు వాళ్ళకంటూ సెపరేట్ నోట్స్ లేకుండా ఎవ్వరు టాపర్స్ అవ్వలేదు కూడా, అర్థమైందా? నోట్ మేకింగ్ అనేది చక్కగా చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా నోట్స్ నేను తయారు ఎలా చేస్తాను నోట్స్, నేను మా స్టూడెంట్స్కి కూడా నోట్స్ ఎలా నోట్స్ తయారు చేసి ఇస్తానంటే ఐ యూజ్ డిజిటల్ నోట్స్ అనేది నేను వాడతానమ్మా. డిజిటల్గా నేను నోట్స్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది, అర్థమైందా? సో ఇక్కడ ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నటువంటి నోట్స్ చూడండి. ఈ నోట్స్ నేను దేని నుంచి తయారు చేశాను అంటే 6th ఎన్సీఆర్టీ ఏదైతే ఉంటుందో 6th ఎన్సీఆర్టీ నుంచి నేను తయారు చేసినటువంటి నోట్స్. ఇది హిస్టరీ నోట్స్. ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది డీటెయిల్డ్గా. ఫస్ట్ చాప్టర్ హెడ్డింగ్ పెట్టాను. సో ఎర్లియస్ట్ పీపుల్ హంటర్స్ ఆర్ స్కిల్డ్ గ్యాదరర్స్, ఇది నాకు తెలుసు, మా స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు. నేను ఇక్కడ 2 విధాలుగా ఆలోచించాలి. ఒకటి, నేను ఎగ్జామ్ రాయట్లేదు, నా స్టూడెంట్స్ రాస్తున్నారు, స్టూడెంట్స్ కోసం ఆలోచించాలి, వాళ్ళకి అర్థమవుతుందా లేదా. సో అందుకే ఆ పాయింట్ కూడా నేను మిస్ చేయలేదు. ఎర్లీ క్రాప్స్, వీట్ అండ్ బార్లీ ఏవైతే ఉంటాయి, వీట్ అండ్ బార్లీ ఎక్కడ ఇది చేశారు, సులైమాన్ అండ్ కిర్తార్ హిల్స్ టు ద నార్త్ వెస్ట్ ఏదైతే ఉంటుందో నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా, అర్థమైందా? నార్త్ వెస్ట్, సారీ. సో ఎర్లీ అగ్రికల్చర్ అనేది మొదట ఎక్కడ, గారో హిల్స్ టు ద నార్త్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో నార్త్ ఈస్ట్. రైస్ అనేది మొదట ఎక్కడ ఇది అవ్వడం ఏంటంది, వింధ్యా పర్వతాలకి ఉత్తర భాగంలో, నార్త్ ఆఫ్ వింధ్యాస్. ఎర్లియస్ట్ సిటీస్, ఇండస్ అండ్ ఇస్ ట్రిబ్యూటరీస్, ఒడ్డున నేను రాయక్కల, నాకు అర్థమైపోతుంది, స్టూడెంట్స్ కూడా అర్థమైపోతుంది. ఇండస్ అండ్ ఇస్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇండస్ రివర్ సిస్టమ్కి ఆనుకొని ఈ ఎర్లియస్ట్ సిటీస్ అనేది ఇది అవ్వడం అనేది జరిగింది. తర్వాత 2700 ఇయర్స్ ఎగో బ్యాంక్స్ ఆఫ్ గంగా నది ఒడ్డును కూడా సిటీస్ అనేవి ఇది అవ్వడం అనేది జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మహాజనపదాస్, అర్థమైందా? సో నేను ఇది కంప్లీట్గా నేను ఏం చేస్తున్నాను, కంప్లీట్గా ఎన్సీఆర్టీస్ నుంచి నోట్స్ తయారు చేసుకోవడం అనేది జరిగింది. చూడండి, మగధ ద ఫస్ట్ లార్జ్ కింగ్డమ్ సౌత్ ఆఫ్ గంగా, ప్రెజెంట్ డే బీహార్లో ఉండడం అనేది జరిగింది, కొద్దిగా అండర్స్టాండింగ్ కోసం. ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ సోన్ రివర్ ఏదైతే ఉంటుందో, దే మే ఆస్క్ ఇన్ జాగ్రఫీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా అని అడగొచ్చు. సో అందుకే అక్కడ గంగా ట్రిబ్యూటరీ అని పెట్టుకున్నాను. పీపుల్ మూవ్మెంట్స్, పీపుల్ ఎందుకు మూవ్ అవుతారు, లైవ్లీహుడ్, ట్రేడ్, అడ్వెంచర్, రిలీజియస్ ప్రీచింగ్స్, ఏమో ఇంటర్వ్యూలో ఏమో అడగొచ్చేమో అని నాకు అనిపించింది, నేను పెట్టుకున్నాను. ఇట్ ఈస్ మై డిస్క్రిషన్, అర్థమైందా? నా ఇష్టం కాబట్టి, నా నోట్స్ కాబట్టి నేను తయారు చేసుకున్నాను, అర్థమైందా? కాకపోతే నా ఏమేంటి, నాకు అర్థం కావాలి, నా స్టూడెంట్స్కి కూడా అర్థం కావాలి. సో చూడండి, పీపుల్ మూమెంట్స్ ఏం జరిగినాయి, ఎన్రిచ్డ్ అవర్ కల్చరల్ ట్రెడిషన్స్. సో ఏవైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఐ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ కాబట్టి నేను రాసుకున్నాను. ఇక్కడ చూడండి, మ్యాప్ ఏదైతే ఉంటుందో మ్యాప్ పిక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నేను అటాచ్ చేసుకున్నాను. ఇందాక కర్తార్ హిల్స్ ఏవైతే ఉన్న హిల్స్ గురించి కానీ గారో హిల్స్ కానీ నాకు తెలియకపోయాయి అనుకోండి, నా స్టూడెంట్స్కి తెలియపోయాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ మ్యాప్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ చూడండి, మీకు కిర్తార్ అండ్ సులేమాన్ హిల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీకు కనిపిస్తాయి,
అండ్ గారో హిల్స్ ఏవైతే ఉంటాయో గారో హిల్స్ ఇక్కడ మీకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇందాక మాట్లాడుకున్న సోన్ రివర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నాకు కనిపిస్తుంది. నేను ఇలా కొద్దిగా అందంగా తయారు చేసుకోవడానికి నా నోట్స్ తయారు చేయడానికి ఇష్టపడతానండి. మన కంట్రీ యొక్క నేమ్స్ చూడండి, ఇండియా అండ్ భారత్ ఏవైతే ఉంటాయో ఇండియా అండ్ భారత్ అని చెప్పుకున్నాం. సో ఇండియా కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఇండస్ కాల్డ్ సింధు ఇన్ సాంస్క్రిట్. ఇండస్కి సింధు, సాంస్క్రిట్లో సింధు అంటాం. ఇరానియన్స్ కాల్డ్ ఇట్ హిందోస్ ఆర్ ఇండోస్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. చూసారా నేను ఎంత చక్కగా మాట్లాడుకున్నాను. సో ద ల్యాండ్ టు ద ఈస్ట్ ఆఫ్ రివర్ ఇండస్ ఈజ్ ఇండియా, అందుకే ఇండియా అనేటటువంటి పేరు వచ్చింది. భారత్ చూడండి, నేమ్ భరత వాజ్ యూజ్డ్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ నార్త్ వెస్ట్లో ఉండేటటువంటి ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరత అని పేరు రావడం అనేది జరిగింది. సో దేవర్ మెన్షన్డ్ ఇన్ ఋగ్వేదాలో వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఋగ్వేద ఇట్ ఈస్ ఎన్ ఎర్లియస్ట్ కంపోజిషన్ ఆఫ్ సాంస్క్రిట్. అర్థమైందా? సో ఇలాంటి ప్రశ్నలు వస్తాయని నా గెస్తో నేను పెట్టుకోవడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ నాకంటూ ఓన్గా నాకే కావాలి అంటే నేను ఇంకా చిన్న నోట్స్ తయారు చేసేవాడిని. ఎందుకంటే మా స్టూడెంట్స్కి కూడా అర్థం కావాలి, బిగినర్కి కూడా అర్థం కావాలని చెప్పి నేను కాస్త కొద్దిగా పెంచడం అనేది జరిగింది. సో ఈ చాప్టర్ నెక్స్ట్ పేజ్తో ఎండ్ అయిపోతుంది. నేను చెప్పాను కదా నాట్ మోర్ దెన్ 2 pages పెట్టాను. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి, వేస్ టు స్టడీ హిస్టరీని చదవడానికి ఏంటి, మొదటిది ఏంటి రిసోర్స్, బుక్స్ ఏవైతే ఉంటాయో మన బుక్స్ అనేవి వాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బుక్స్ని ఏమంటాం, మాన్యుస్క్రిప్ట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో దేవర్ రిటర్న్ బై హ్యాండ్. మాన్యుస్క్రిప్ట్స్ అని ఎందుకంటాం, మాన్యుస్క్రిప్ట్స్ అంటే అర్థం రిటర్న్ బై హ్యాండ్. కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ మను అనేటటువంటి లాటిన్ వర్డ్ నుంచి రావడం అనేది జరిగింది. మను అంటే ఏంటి అంటే హ్యాండ్. యూజువల్లీ రిటర్న్ ఆన్ పామ్ లీఫ్ మీద ఎక్కువగా మన మ్యానుస్క్రిప్ట్స్ని రాస్తారు. ఆర్ స్పెసిఫికలీ ప్రిపేర్డ్ ఫర్ బార్క్ ఆఫ్ ఎ ట్రీ. సో ఒక బార్క్ ఆఫ్ ట్రీ అనేది ఏదైతే ఉంటుందో దాని మీద కూడా రాయడం అనేది జరుగుతుంది. ఆ ట్రీ పేరు ఏంటి, బిర్చ్. ఇట్ గ్రోస్ ఇన్ హిమాలయాస్లో అది ఎక్కువగా గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. దీస్ బుక్స్ డెల్ట్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇవి ఆల్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఒక సబ్జెక్ట్ అనేది ఉండదు. దేవర్ రిటర్న్ ఇన్ సాంస్క్రిట్, ప్రాకృత్ అండ్ తమిళ్. ఏన్షియంట్ లాంగ్వేజెస్ అయినటువంటి లాంగ్వేజెస్లో రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ అంటే మీనింగ్ చూడండి, రైటింగ్స్ ఆన్ హార్డ్ సర్ఫేసెస్, స్టోన్ ఆర్ మెటల్, స్టోన్ కానీ మెటల్ కానీ హార్డ్ సర్ఫేస్ మీద రాసినటువంటి ఇదం. సో స్కాలర్స్ అండర్స్టాండ్ అర్థం చేసుకునే ప్రయత్నం, అలా దానిలో ఇన్స్క్రిప్షన్స్ మీద ఉండేటువంటి లాంగ్వేజ్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని డెసిఫర్మెంట్ అని అనడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఇన్స్క్రిప్షన్ ఫౌండ్ ఎట్ రొసెట్టా అనేటటువంటిది ఈజిప్ట్లో ఉన్నటువంటి ఒక కోస్టల్ ఏరియా, అక్కడ వచ్చినటువంటి ఒక ఇన్స్క్రిప్షన్. దానిలో గ్రీక్ లాంగ్వేజెస్ 2 forms ఆఫ్ ఈజిప్షియన్ ఉండడం అనేది జరిగింది. యూజింగ్ దిస్ డెసిఫర్మెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని యూజ్ చేసి ఏం చేశారు, ఆ తాలూకా ఇన్స్క్రిప్షన్ని చదవడం అనేది జరిగింది. ఆర్కియలాజికల్ సోర్సెస్, రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ స్టోన్, బ్రిక్, పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్. సో ఏదైతే ఉందో నేను ఇలా నోట్స్ తయారు చేసుకున్నాను. దాంతోపాటు వారికి ఇలా బాక్సుల్లో పెడతారు. దేనిలోని, మన తాలూకా ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీస్లో. ఇక్కడ చూడండి, ఆ బాక్స్లో ఉన్నదంతా ఇంపార్టెంటే. నేను ఎందుకు రాసుకోవడం, ఉన్నదంతా ఇంపార్టెంటే కదా, సో అందుకోసం పెట్టుకున్నాను అనమాట. అది ఎగ్జాక్ట్గా ఇది తీసుకొని క్రాప్ చేసి దీని మీద పెట్టుకోవడం అనేది జరిగింది. సో బీసీ అంటే ఏంటి, బిఫోర్ క్రీస్ట్. ఏడి అంటే ఏంటి, అన్నో డొమినికి అర్థం ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్. అన్నో డొమిని అనేది లాటిన్ వర్డ్. సో ఇవన్నీ మనకు తెలియడం అనేది జరుగుతుంది. సో ఎన్సీఆర్టీస్ కంటూ ఈ నోట్స్ అనమాట. ఇంకా రిఫరెన్స్ బుక్స్ కంటూ వేరే నోట్స్ తయారు చేస్తాను. సో ఇలా మనకు నోట్ మేకింగ్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి స్టూడెంట్స్, వాళ్ళకే చాలా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈజీగా కంప్లీట్ చేసి ఎన్సీఆర్టీస్ నేను కంప్లీట్ చేయలేదే అనే భావన ఉండకూడదు. అది కూడా ఎలా కంప్లీట్ అయిపోతుంది, బై యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ షార్ట్ నోట్స్ ఉపయోగించుకొని టక అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ చూడండి ఎలా రాశాను, ఆన్ ద ట్రయల్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పీపుల్. సో పీపుల్ లివింగ్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఫ్రమ్ 2 million years ago నుంచి ఉంటున్నారు. ఎర్లియస్ట్ పీపుల్, హంటర్స్ అండ్ గ్యాదరర్స్. వీ గెట్ టు నో అబౌట్ దమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టూల్స్ మేడ్ ఆఫ్ స్టోన్ టూల్స్ నుంచి మనం ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఆర్కియాలజికల్ సైట్స్ యొక్క చూడండి పిక్చర్ ఏదైతే ఉంటుందో ఇది యాడ్ చేసుకున్నాను. మోస్ట్ ఆఫ్ దిస్ సైట్స్ ఆర్ లొకేటెడ్ నియర్ రివర్స్ అండ్ లేక్స్. సో వీటిని ఏమంటాం, ఆ సైట్స్ని ఫ్యాక్టరీ సైట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఫ్యాక్టరీ సైట్స్ అంటే అర్థం ఏంటి, వేర్ దెర్ ఈజ్ అబండెంట్ రిసోర్సెస్ ఆఫ్ స్టోన్ ఉండడం అనేది జరుగుతుంది. సో నాకు పిక్చర్స్ కూడా యాడ్ చేసుకొని ఇలా ఎఫెక్టివ్గా చేసుకున్నాను అనుకోండి, నాకు నోట్స్ చూడగానే చదవబుద్ధి ఇస్తుంది. లేకపోతే చదవబుద్ధి ఇస్తుందా అంటే కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకే ఇలా నోట్స్ ఎఫెక్టివ్గా అందంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా వీలైతే ఇలా తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ నోట్స్ ఐ యూజ్ టు గివ్ టు మై స్టూడెంట్స్. మా స్టూడెంట్స్కి యాప్లో అప్లోడ్ చేస్తాం. దే విల్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ నోట్స్. నెక్స్ట్ ఇది చూడండి, సైట్స్ అంటే ఏంటి అని చెప్పి ఒక బాక్స్లో పెట్టారు. నాకు ఆ బాక్స్లో ఉన్నదంతా ఇంపార్టెంట్ అనిపించింది, అందుకే దీన్ని నేను పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ టెక్నిక్స్ టు మేక్ స్టోన్ టూల్స్, స్టోన్ ఆన్ స్టోన్ అండ్ ప్రెజర్ ఫ్లేకింగ్ ఏవైతే ఉంటాయి, ప్రెజర్ ఫ్లేకింగ్. ట్రేసెస్ ఆఫ్ ఫ్యాష్ ఎక్కడ,
మన కర్నూలు కేవ్స్ దగ్గర కనుక్కున్నారు. ఫైర్ తర్వాత ఏమైంది, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ రావడం అనేది జరిగింది. తర్వాత ఫిషింగ్కి అలవాటు పడ్డాడు మనిషి. తర్వాత క్రాప్స్ గ్రో చేయడం అనేది జరిగింది. సో దాని తర్వాత ఎర్లియస్ట్ పీపుల్ ఎవరు, ఎర్లియస్ట్ పీరియడ్ ఏంటి అన్నిటికంటే పేలియోలిథిక్ పీరియడ్. పేలియోలిథిక్ కేమ్ ఫ్రమ్ 2 words, దట్ ఈజ్ పేలియో అండ్ సెకండ్ వన్ ఏంటి లిథిక్. పేలియో అంటే ఏంటి ఓల్డ్ అండ్ లిథిక్ అంటే ఏంటి స్టోన్. సో మన తాలూకా పేలియోలిథిక్ పీరియడ్ వాజ్ డివైడ్ ఇంటూ 3. ఒకటి లోవర్ పేలియోలిథిక్ తర్వాత మిడిల్ పేలియోలిథిక్, దాని తర్వాత అప్పర్ పేలియోలిథిక్ ఏదైతే ఉంటుందో అప్పర్ పేలియోలిథిక్. ఇట్ కవర్స్ 99% ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. సో ఏదైతే ఉందో ఇంపార్టెంట్ డేటా నాకు అనిపించిందంతా నేను చక్కగా రాసుకుంటున్నాను. పేలియోలిథిక్ పీరియడ్ తర్వాత మీసోలిథిక్ పీరియడ్లో వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ నెక్స్ట్ పేజ్లో రాశాను. మైక్రోలిథ్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మీసోలిథిక్ పీరియడ్లో ఏం జరిగినాయి, కాంటినెంటల్ డ్రిఫ్ట్ కానీ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అవ్వడం అనేది, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి రావడం అనేది జరిగింది. సో టెంపరేచర్స్ అనేవి సడన్గా మనకి కూల్ అవ్వడం అనేది జరగడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ విధంగా నేను నోట్స్ తయారు చేస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టోన్ టూల్స్ ఫౌండ్ ఇన్ మీసోలిథిక్ పీరియడ్, దోస్ ఆర్ మైక్రోలిథ్స్ అనడం అనేది జరుగుతుంది. మైక్రోలిథ్స్ ఆర్ టైనీ టూల్స్. పీరియడ్ ఆఫ్టర్ మీసోలిథిక్ దట్ ఈస్ నియోలిథిక్ ఫ్రమ్ 10,000 years నుంచి ఉండడం అనేది జరుగుతుంది. ఎర్లీ పెయింటింగ్స్ ఆన్ ద వాల్స్ ఆఫ్ కేవ్స్ వాల్స్ మీద వేసేవాళ్ళు, వీటిని మ్యూరల్ పెయింటింగ్స్ అంటారు. ఆ తర్వాత ఎన్సీఆర్టీలో ఉంటుంది, అప్పుడు కూడా అది రాస్తాను. వైల్డ్ యానిమల్స్ గ్రేట్ యాక్యురసీ అండ్ స్కిల్తో వీళ్ళు పెయింటింగ్స్ అనేవి వేసేవాళ్ళు. వైల్డ్ యానిమల్స్ బొమ్మలు ఎక్కువగా వేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, పెయింటింగ్ ఎట్ ఫ్రాన్స్ 20,000 years నుంచి 10,000 years ago మధ్యలో ఉంది. మెనీ ఆఫ్ దీస్ పెయింటింగ్స్ ఆర్ యానిమల్స్ సంబంధించినవి. కలర్స్ మేడ్ ఫ్రమ్ మినరల్స్ లైక్ ఆక్రే, ఐరన్ ఓర్, చార్కోల్ ఇవి ఎక్కువగా వాడడం అనేది జరిగింది. సో ఇంత చక్కగా మనం ఇదైతే మనకి ఈజీగా టక్క విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఎన్సీఆర్టీ కవర్ అయిపోవడం అనేది జరుగుతుంది. మహా అయితే 1 గంట చదివితే 6th క్లాస్ ఎన్సీఆర్టీ మొత్తం అయిపోతుంది. ఇలా నోట్స్ తయారు చేసుకుంటే రివిజన్ కూడా అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంపార్టెంట్ పాయింట్ని ఇలా అటాచ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇలా నోట్స్ అనేది నేను తయారు చేస్తాను అనమాట. సో ఈ విధంగా మీరు కూడా అందంగా తయారు చేసుకున్నారనుకోండి, మీకు చాలా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఐ హోప్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఎంత క్రిస్ప్గా ఉండాలి, దాంతోపాటు నోట్ మేకింగ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్? ఓకేనమ్మా. సో మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియజేయండి. వాటి మీద కూడా వీడియోస్ అనేవి చేస్తాను. రైట్? మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దాంతోపాటు మీకు ఏమైనా వీడియోస్ కావాలని, ఏదైనా గైడెన్స్ కావాలన్నా కామెంట్ బాక్స్లో చెప్పండి, దాని మీద కూడా వీడియోస్ చేద్దాం. సో మీకు April 31 వరకు మన ఇన్స్టిట్యూట్లో ఆల్ కోర్సెస్ మీద 5,000 వరకు ఆఫర్ ఉంది. వీలైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. జాయిన్ అవ్వాలి అంటే 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. ఈ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, ట్రై చేయండి. రైట్? పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్.